వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. బడ్జెట్ సమావేశాలపై దిశానిర్దేశం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. టీ20 వరల్డ్ కప్ లో కివీస్ పై భారత్ ఘన విజయం. మూడోసారి విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా. ఇరాన్ యుద్ధంతో బగ్గుమన్న క్రూడాయిల్ ధరలు. 4 ఏళ్ల తర్వాత $100 దాటిన క్రూడాయిల్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత 2 రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి వెండి ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేస్తుంది. భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఏకంగా 96 పరుగుల తేడాతో నెగ్గిన సూర్యకుమార్ సేన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కైసం చేసుకుంది. ఓపెనర్ టీమ్ సీఫర్డ్ హాఫ్ సెంచరీ చేయగా తర్వాత కెప్టెన్ మిచెల్ శాట్నర్ ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ, జాకబ్ డఫిట్ను అవుట్ చేయడంతో 19 ఓవర్లో 159 పరుగులకే కివీస్ కథ ముగిసిపోయింది.
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విదేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇది ఒక అద్భుత విజయంగా భావించవచ్చా? సత్యనారాయణ, చెప్పండి, ఇది ఒక అద్భుత విజయంగా భావించవచ్చా? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. చెప్పాలంటే అత్యద్భుత విజయంగా భావించాలి. ఎందుకంటే ఒక దేశం ఒక వరల్డ్ కప్ గెలవాలంటే ఎంతో శ్రమించాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అలాంటి టీ20 వరల్డ్ కప్ లో ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 2 సార్లు, ఒకసారిగా 3 సార్లు అంటే టీమ్ మార్ మోగించినటువంటి టీమిండియా నిజంగా జట్టు ఎప్పుడైతే ఈ టీ20 వరల్డ్ కప్ లో దిగిందో అప్పుడే టీమిండియా హాట్ ఫేవరెట్ గా దిగినట్టుగా చెప్తాం. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికాపై ఓటమి తక్కువ, మిగతా అన్ని రంగాల్లో కూడా టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ అయినటువంటి నెక్ టు నెక్ సాగింది. అదే విధంగా ఫైనల్ మ్యాచ్ కూడా సాగుతుందని చెప్పేసి అందరూ అయితే భావించారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పైన టీమిండియాకు పెద్ద రికార్డ్ లేదు. ఎందుకంటే ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా టీమిండియానే ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. అలాంటి నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోవడం ఒక రకంగా భారత అభిమానులకు ఒక రకమైనటువంటి ఒక ఆందోళన అయితే నెలకొన్నటువంటి ఒక సందర్భం. అయితే ఓడిపోవడం, కప్పు గెలుస్తామా లేదా అనేటువంటి ఆందోళన నేపథ్యంలో అన్నింటికి పూర్తిగా చెక్ పెట్టేశారు. ఇటు సెంటిమెంట్ అన్నింటి కూడా అంటే అటు సెంటిమెంట్ కూడా ఒక రకంగా వర్కౌట్ అయినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఆలయాల్లో పూజ చేయాలి, ఆ తర్వాత ఏదైతే హోటల్ మార్చడం, ఆ డ్రెస్సింగ్ రూమ్ మార్చడం, ఆ తర్వాత పిచ్ ను కూడా చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా టీమిండియా విజయానికి అంటే సెంటిమెంట్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా ఇటు కోట్లాది మంది భారత అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఒక సన్నివేశం మాత్రం నిన్న టీమిండియా ఆవిష్కృతం చేసినట్టుగా ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఓవరాల్ గా మొత్తం అన్ని జట్లో ఉన్నటువంటి ఒక ఆటగాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో విజయం సాధించినట్టుగా చెప్పాలి. నిజంగా న్యూజిలాండ్ కి ఒక రకంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక సార్లు దాదాపుగా ఈ టీ20 వరల్డ్ కప్ లో 3 సార్లు న్యూజిలాండ్ ఫైనల్ వరకు కానీ ఆ కప్ మాత్రం ముందండకపోయింది. ఇదివరకు వారికి ఒక టీ20 కప్ మాత్రం అందరి ద్రాక్షగానే మిగిలినట్టుగా న్యూజిలాండ్ భావించాలి. టాస్ గెలిచి ఫీల్డింగ్ మర్చిపోవడం ఎంత పెద్ద తప్పిదమో టీమిండియా న్యూజిలాండ్ కెప్టెన్ శాంటన్ అయితే ఒక రకంగా బాధపడుతూ ఉండాలి. ఎందుకంటే కొండంత లక్ష్యం 250 పరుగులు ఉంటే కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సినప్పుడు అదే నెట్ రన్ రేట్ బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాదాపుగా పవర్ ప్లేలోనే మనం మ్యాచ్ గెలిచినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే అప్పటికే కనీసం పోరాటం కూడా న్యూజిలాండ్ ఇవ్వలేకపోయింది. ఆ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడము, అలాగే కేవలం 9-10 రన్ రేట్ లో స్కోర్ చేయడం. ఎందుకంటే 250 స్కోర్ సాధించాలంటే అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో ఆడినట్టు 12 ఓవర్స్ లో 170 ఏదైతే వచ్చిందో అదే విధంగా మ్యాచ్ కొనసాగుతుందని చెప్పేసి ఆ ఫ్యాన్స్ అంతా కూడా భావించారు. కానీ అలాంటిదేమి అక్కడ కాలేదు. భారత బౌలర్లు ఒక రకంగా బుమ్రా మాత్రం ఒక రకమైనటువంటి ఆకట్టుకునే, ఎందుకంటే అందరూ ధారాళంగా పరుగులిస్తున్న సమయంలో బుమ్రా 4 వికెట్లు సాధించడం, అత్యద్భుతంగా బౌలింగ్ చేయడం, ఆదిలో 2 ఓవర్లలో వాళ్ళని కట్టడి చేయడం, ఆ తర్వాత పవర్ ప్లేలో పూర్తిగా న్యూజిలాండ్ ని ఒక రకంగా తాడుతో కట్టేసి కదలకుండా చేసినటువంటి ఒక పరిస్థితి కల్పించారు టీమిండియా ఫీల్డర్లు, బౌలర్లు. ఎందుకంటే అలాగే అనిల్ చాలా ఫామ్ లో ఉన్నటువంటి ఆ అతనికి ముందే ముక్కుచావ వేసేందుకు అక్షర్ పటేల్ ను 3వ ఓవర్ల రంగంలో నిలిపించడం, అది సత్ఫలితాలు ఇవ్వడం. ఒకవైపు సిఫాట్ పోరాడుతున్నప్పటికీ కూడా అతనికి తగ సహచారం లేకపోవడం, తర్వాత టీమిండియా బౌలర్లు కూడా అత్యద్భుతంగా, ఎందుకంటే ఎప్పుడైతే 250 ఫైనల్లో ఇంత పెద్ద స్కోర్ చూసి ఏ జట్టైనా సరే ఒక రకంగా ఢీలా పడుతుంది. అదే న్యూజిలాండ్ పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ చూసిన తర్వాత ముందే వాళ్ళు ఢీలా పడిపోయారు. ఒక రకమైనటువంటి ఒత్తిడి అయితే ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి స్టార్టింగ్ మొదటి ఓవర్ నుంచి 20 ఓవర్ వరకు కూడా 12 రన్ రేట్లతో సాధించాల్సిన
పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వికెట్ పడుకోవడం కానీ, 2-3 మేడల్ ఓవర్లు కానీ, లేదంటే ఓవర్కి 4-5 పరుగులు ఇవ్వడం కానీ, ఇలాంటి చేసిన సందర్భంలో నెట్ రన్ అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి చివరికి పెరుగుతూ 15, 20, 25, 30 పరుగుల మధ్యకు పోయినటువంటి ఒక పరిస్థితిలో ఏ బౌలర్ కూడా, ఏ బ్యాట్స్మెన్ కూడా, ఏ ఫీల్డర్ కూడా, ఏ జట్టు కూడా ఏం చేసేది ఉండదు. కాబట్టి కేవలం అదే న్యూజిలాండ్ పరిస్థితి ఏంటి, కేవలం అక్కడ ఆల్అౌట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ చివరికి అభిషేక్ శర్మ కూడా లాస్ట్ ఓవర్ లో వికెట్ తీసేసి పూర్తిగా 19 ఓవర్లకి వాళ్ళ ఆట కట్టించారు. ఓవరాల్ గా ఇదంతా కూడా జట్టు మేనేజ్మెంట్, జట్టు కోర్టు, టీమిండియా, అలాగే టీమిండియాపై ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా పెట్టుకున్నటువంటి క్రీడా అభిమానుల యొక్క కళ నెరవేరింది కనుక భావించాలి. వరుసగా 2 సార్లు ఆ జట్టు ఒక వరల్డ్ కప్ సాధించడం అంటే చాలా గొప్ప విషయంగా భావించాలి లక్ష్మీనాథ్. సత్యనారాయణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం 2వ వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కును దాటేసింది. గత 3.5 ఏళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇక పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు ఆటంకం ఏర్పడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింటుంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు బ్యారెల్కు $120 నుండి $150 వరకు వెళ్లవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం 2వ వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కును దాటేసింది. గత 3.5 ఏళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడంతో ఇదే తొలిసారి కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇక పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు ఆటంకం ఏర్పడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింటుంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చమురు ధరలు బ్యారెల్కు $120 నుండి $150 వరకు వెళ్లవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం మగువలకు బాగా కలిసి వస్తుంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా కుదేలవుతుంది. ఇలాంటి తరుణంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. గత వారంలో భారీగా తగ్గిన ధరలు ఈ వారం కూడా అదే వరవడి కొనసాగుతుంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,680 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,000 దగ్గర అమ్ముడవుతుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,260 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి హైదరాబాద్, విజయవాడలో 2,89,900 వద్ద ట్రేడ్ అవుతుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతివ్యూహాలకు పదును పెడుతుంది. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అయితే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ప్రతిపక్ష వ్యూహాలకు సంబంధించి కూడా ప్రతి వ్యూహాలకు సంబంధించి కూడా పదును పెడతా ఉంది. ఈ నెల 16 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ భవన్ లో జరగబోతా ఉన్నది. ఇక ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు నిపుణులు రేపు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కావచ్చు, ఆ సంక్షేమ రంగాలకు సంబంధించి వ్యవసాయం, అలాగే వైద్య, విద్య సంబంధించి కూడా వీటి అన్ని రంగాలకు సంబంధించిన కేటాయించిన బడ్జెట్ లో ఎంతవరకు ఖర్చు చేసింది, ఎక్కడికి సంబంధించి కూడా ప్రభుత్వ వైఫల్యాలను కప్పి చూపే ప్రయత్నం చేసింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎండగట్టే విధంగా రేపు వర్క్షాప్ జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించి కూడా సభ దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి రేపు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దాంట్లో కీలకంగా 2 ఏళ్ల కాలంలో సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల పైన వైఫల్యాలు కావచ్చు, ప్రజా సమస్యల పైన కావచ్చు, అలాగే ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి కూడా అంశాన్ని లేవనెత్తేందుకు సన్నిద్ధమవుతా ఉన్నది. హైడ్రా వల్ల ఎంతవరకు పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి పునరావాసానికి సంబంధించి కూడా ఎంతవరకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం,
ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా సభ దృష్టికి తీసుకొచ్చేందుకు సన్నిద్ధమవుతోంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా 2 ఏళ్ల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, మరోసారి ఈసారి కూడా అధికంగా బడ్జెట్ ను కేటాయించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి మరికొంత బడ్జెట్ కు సంబంధించి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా సంక్షేమ పథకాలకి సంబంధించి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇందిరమ్మ రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే రేడియల్ రోడ్డు, గృహజ్యోతి వంటి స్కీమ్లకు సంబంధించి కూడా నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతా ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి కూడా హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏర్పాటయ్యాయి కాబట్టి వీటికి నిధులు కూడా కేటాయించేందుకు సిద్ధమవుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈసారి బీఆర్ఎస్ కి సంబంధించి కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సన్నిద్ధం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టారు. ఏదైతే ఈ రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, ఇచ్చిన హామీలలో ఏ హామీలను నెరవేర్చలేదు. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ పైన కూడా ఫోకస్ చేయబోతా ఉన్నారు. మరోవైపు నిరుద్యోగ వృత్తి పైన కూడా ఫోకస్ చేయబోతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పైన ఫోకస్ చేయబోతా ఉన్నారు. హైడ్రా అంశాలను కూడా లేవనెత్తబోతా ఉన్నారు. ఇక ప్రజా సమస్యలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజా సమస్యల పైన కూడా ఈ అన్ని అంశాలను లేవనెత్తేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతాయి. దాంతో పాటుగా బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయి, గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆ రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించినా అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏ రంగానికి వైఫల్యం ఏర్పడింది, వీటన్నిటినీ వ్యూహాలుగా మలుచుకొని సభ దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ సన్నిద్ధమైంది. రేపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కొలనుపాక గ్రామంలో శ్రీ ఆది జాంబవంతుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆది జాంబవంతుడితో పాటు విఘ్నేశ్వరుడు, కుబేరుడు, జంట నాగులు, నవగ్రహ విగ్రహాలను వేద మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో మఠాధిపతులు, కుల పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోటి లింగాలతో వెలిసినటువంటి ఈ ప్రాంతంలో ఆది జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట, ఈ గుడి పునర్నిర్మాణం చేపట్టినటువంటి గ్రామ పెద్దలకు, ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి అశోక్ గారు కానీ, మాజీ సర్పంచ్ ఐలే కానీ, ఇప్పుడున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ విజేంద్ర రెడ్డి గారు అందరూ కూడా గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఆ ఆది జాంబవంతుని విగ్రహం ప్రదర్శించడం, అది మా చేతి మీద జరగడం మాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఆది జాంబవంతుడిని భూమి కంటే మొదలు పుట్టినట్టుగా ఒక చరిత్రలో చూసింది కాబట్టి అలాంటి మహనీయుని, అలాంటి భగవంతుని విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం చాలా సంతోషం. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ ఆది జాంబవంతుతో పాటు ఇక్కడ అన్ని దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠించి ఇలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ మొదటి రాజుగా, మాదిగ జాతి బిడ్డగా, మన మూల పురుషుడిగా ముల్లోకాలను ఏడి అనేక మంది దేవతలను సైతము ఓడించిన చరిత్ర ఆది జాంబవుడిది. అలాంటి ఆది జాంబవుడి మఠం ఇక్కడ ఉండే, అప్పుడున్న శిథిలావస్థలో ఉన్న విగ్రహ ప్రతిమలు మాత్రమే ఉండే. మరి ఈరోజు దింటకుర్తి మురళీకృష్ణ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ప్రత్యేకంగా ఈరోజు ఆది జాంబవుని విగ్రహాన్ని, నవ విగ్రహాలు, అదేవిధంగా ఇతర విగ్రహాలన్నిటి కూడా నెలకొల్పి ఆధ్వర్యంలో జాంబవంతుని యొక్క మాదిగా
మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నభూతో నభవిష్యత్ అన్నట్లు ఈ అన్ని కూడా మరి ఈ సనాతన హిందూ సాంప్రదాయంలో అన్ని కూడా సమానమే. ఈ వసుదైక కుటుంబంలో మరి ఈ యొక్క జాంబవంతుని యొక్క ఈ రోజు కొలనపాక క్షేత్రంలో జరుగుతున్నదంటే పూర్వజన్మ సుకృతం పుణ్యం, పూతోటలో పూలు ఎన్ని పూచినా గుడికి చేరేది. ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు సంకల్పం చేసి ఐలయ్య గారు చేసినటువంటిది చాలా అమోఘమైనటువంటిది. నగరంలో రూపాయి ఫౌండేషన్ తన సేవా గుణాన్ని చాటుకుంది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల అనిల్ కుమార్ ప్రతినిధులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లుగా తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారం 20 రోజుల ముందు తమను సంప్రదిస్తే పుస్తే మెట్టెలు ఇవ్వడంతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేసి పెళ్లి చేపిస్తామని భరోసా ఇచ్చారు. 8వ తారీఖు స్వాతి నక్షత్రం రోజు చాలా అదృష్టమైన మంచి రోజు. ఈ మంచి రోజు శుభపరిణామంగా చంద్రిక చంద్ర ఇద్దరిది కూడా ఈరోజు మా సంస్థ నుంచి రూపాయి ఫౌండేషన్ నుంచి ఒక బీద వాళ్లకు ఈరోజు పెళ్లి చేయడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి పెళ్లిళ్ళు చేయడం మాకు దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తున్నాము. అది అందరికీ రాదు అదృష్టం. ఆ అదృష్టం మాకు చెందుతుంది. ఇది ఎల్లకాలం జీవితం మొత్తం సుఖశాంతులతో. ఇక ముందు ఎవరైనా పేదవాళ్ళు మాకు ఒక 20 రోజుల ముందే సంప్రదించే కుల మతాలకు అతీతంగా పెళ్ళి హిందూ సాంప్రదాయబద్ధంగా మంచిగా జరిపిస్తాము. మా కాన్సెప్ట్ ఏంటంటే రూపాయికే లగ్నం, రూపాయి కట్నం పట్నంలో. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట 100 పైసలకేనంటే అవుతుంది మా కాన్సెప్ట్. అయితే ఇక ముందు కూడా ఎన్ని పెళ్లి లక్షలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ చైర్మన్ జగిని శ్రీనివాస్ గారు, అట్లే కో చైర్మన్ ఎడవిల్లి బాలరాజు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారంతో 1000 పెళ్లిలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 8వ తారీఖు స్వాతి